హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విను స్వీట్ హోమ్. ఈరోజు రెసిపీ టొమాటో చట్నీ అండి. అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను మీతో షేర్ చేస్తున్నాను. ఇక్కడ నేను ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేశాను. ఇక్కడ తగినంత ఆయిల్ని మనం యాడ్ చేసుకోవాలి. తర్వాత కొద్దిగా జీలకర్ర, నేను ఆనియన్స్ చిన్న సైజు తీసుకున్నాను, ఆనియన్స్ గ్రీన్ చిల్లీస్ ఇప్పుడు దీంట్లో యాడ్ చేసేస్తున్నాను. దీన్ని ఒకసారి మనం చక్కగా కలుపుకొని మూత పెట్టి ఒక 1 మినిట్ మనం కుక్ చేసుకుంటే అవి చక్కగా మగ్గుతాయి. టమాటా కూడా ఇక్కడ నేను 3 తీసుకున్నానండి, చిన్న సైజు. మరి ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు, కొద్దిగా మగ్గితే సరిపోతుంది. ఇప్పుడు టమాటా నేను యాడ్ చేసేస్తున్నాను. ఇప్పుడు మనం ఏంటంటే స్పైసెస్ని మనం యాడ్ చేసుకోవాలి. కొద్దిగా సాల్ట్ టేస్ట్కి తగ్గట్లుగా, కొద్దిగా పసుపు, కారం చూసుకొని వేసుకోవాలి. ఆల్రెడీ గ్రీన్ చిల్లీస్ వేసుకున్నాం కదా. ఇప్పుడు ఇవన్నిటిని ఒకసారి చక్కగా మిక్స్ చేసుకొని మనం మూత పెట్టి ఒక 2 మినిట్స్ మనం కుక్ చేసుకోవాలి. టమాటాలన్నీ చక్కగా మగ్గిన తర్వాత మనం స్టవ్ కట్టి మనం మిక్సీ పట్టుకోవాలి. ఇంతే, చాలా ఈజీ. ఇంకా కాసేపు మనం దీన్ని కుక్ చేసుకోవాలండి. ఇప్పుడు చక్కగా కుక్ అయింది. ఇప్పుడు ఒకసారి చక్కగా మనం మిక్స్ చేసుకొని కలుపుకున్న తర్వాత మనం స్టవ్ కట్టేసి దీన్ని చల్లార్చుకోవాలి. చల్లార్చుకొని మనం దీన్ని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకొని నేను మీకు చూపిస్తాను. ఆయిల్ అంతా పైకి వచ్చేసింది కదా, చక్కగా కుక్ అయింది. ఇప్పుడు నేను స్టవ్ కట్టేస్తున్నాను. దీన్ని కాసేపు మనం చల్లార్చి మనం మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు నేను మిక్సీ పట్టేశాను, చూడండి మంచి కలర్ కూడా వచ్చింది కదా. ఇప్పుడు మనం దీన్ని పోపు పెట్టుకోవాలి. అంతేనండి, మీరు పోపు పెట్టుకుంటే మనకి సింపుల్ టమాటా చట్నీ రెడీ అయిపోతుంది. ఇది దోశలోకి, ఇడ్లీలోకి, ఇంకా రైస్ అయినా బాగానే ఉంటుందండి. మీరు ఒకసారి ట్రై చేయండి, చాలా సింపుల్ అనమాట. లర్నర్స్కి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ పోపు పెడుతున్నాను. మళ్ళీ స్టవ్ ఆన్ చేసి మనం అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసి జీలకర్ర, ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు, కొద్దిగా కరివేపాకు వేసుకొని ఇవి చిటపటలు ఆడిన తర్వాత ఈ పోపు మనం చట్నీలో యాడ్ చేస్తే మనకి టమాటా చట్నీ రెడీ అయిపోతుంది. చాలా సింపుల్ కదా. మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా అనిపించింది అన్నది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పడం మాత్రం మర్చిపోకండి. ఇక్కడితో ఈ వీడియోని ఎండ్ చేసేస్తున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు బాయ్, టేక్ కేర్, కీప్ స్మైలింగ్.